అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించదను. ఈ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మామూలుగా మనం సుఖంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకోవటంలో అదొక పెద్ద కార్యమేమి కాదు. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకు దేవుడు తోడై ఉన్నాను అని నేను చెప్పడం ఎందుకు